ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన 4వ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మహారాష్ట్రలోని పూణే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థి ఇంగ్లాండ్పై 15 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్ లో 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ షకీబ్ మహమ్మద్ భారత టాప్ ఆర్డర్ ను చావు దెబ్బ కొట్టాడు. మహమ్మద్ దెబ్బకు 12 పరుగులకే టీమిండియా 3 వికెట్లను కోల్పోయింది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 29 పరుగులతో ఆకట్టుకో ఓపెనర్ సంజు శాంసన్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులకు వచ్చిన కెప్టెన్ సూర్య అలాగే తిలక్ వర్మ డకౌట్ అయ్యారు. ఈ ఇద్దరు వెంటనే అవుట్ కావడంతో భారత్ పీకల్లోతో కష్టాల్లో పడింది. ఈ సమయంలో రింకు సింగ్, శివన్ దుబే అలాగే పాండ్యా జట్టును ఆదుకున్నారు. రింకు సింగ్ 30 రన్ చేయగా పాండ్యా, దుబే హాఫ్ సెంచరీలతో భారత్ కు భారీ స్కోర్ అందించారు. ఇన్నింగ్స్ స్టార్టింగ్ చూసిన తర్వాత భారత స్కోరు 150 దాటడమే గగనం అనుకున్నారు. చివర్లో పాండ్యా, దుబే మెరుపులతో టీమిండియా భారీ స్కోరు చేసింది. మొత్తానికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఇక అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 166 రన్స్ మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ అలాగే బెన్ డకెట్ మంచి శుభారంభం అందించారు. ఈ ఇద్దరు ఓవర్ కు 10 చొప్పున స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే సమయంలో రవి బిష్ణయ్, బెన్ డకెట్ వికెట్ తీసి బ్రేక్ త్రూ అందించాడు. అంతేకాదు జోస్ బట్లర్ వికెట్ ను కూడా తీసి ఇంగ్లాండ్ ను చావదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఫిల్ సాల్ట్ కూడా 23 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన బ్యాటింగ్ తీరుతో ఇంగ్లాండ్ ను గెలిపించే దిశగా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి తన వికెట్ ను తీసి మ్యాచ్ ను టీమిండియా వైపుకు మలుపు తిప్పాడు. ఇక్కడి నుంచి వరుసగా వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకి ఆల్అౌట్ అయింది. రవి బిష్ణయ్, హర్షత్ రాణా చెరో 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తికి 2, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ కు చెరో 1 వికెట్ దక్కింది. మొత్తంగా 15 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది.